ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి కృష్ణ. అతనికి నేను నచ్చకూడదు. నిదానంగా అంతా మర్చిపోతాను. మా క్లాస్లో చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉండడం చూస్తున్నప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నన్ను రక్షించడం నీ వల్ల కాదా? నేను వద్దన్నా కూడా అతనికి నేను నచ్చితే ఇది జరుగుతుంది. నా నిర్ణయాలకి ఇక్కడ ఎటువంటి విలువ లేదు. ఈ లోకమే ఇప్పుడు ఇంతే కదా. మగాళ్ళ మాటలకే విలువ ఎక్కువ. వాళ్ళు చెప్పేది విని నడుచుకుంటే, అంతా ఓర్చుకొని ఒక బొమ్మలాగా బతికితే గుడ్ సర్టిఫికెట్. అలాంటి ఒక జీవితం నాకొద్దు. పెళ్లి చేసుకోకుండా ఈ జీవితంలో ఉండలేమా? ఈ పెళ్లి నుండి నేను తప్పించుకోవడానికి నాకేదో ఒక దారి చూపించు కృష్ణ. చూడ్డానికి బాగానే ఉన్నాడు. వయసు ఎక్కువ ఉంటుందా? అంత దూరం నుంచి వచ్చినందువల్ల అలా కనిపిస్తున్నాడు. బాలకు నచ్చాడో లేదో. నువ్వు మాటల సందర్భంలో అడిగి చూడు. అయినా నచ్చకపోవడానికి ఏముంది? రాజకుమారుడు ఎవడైనా దిగొస్తాడా ఏంటి? మనసులో సూరజ్ అనేవాడు ఉన్నాడు కాబట్టి. ఇక ఆ దేవుడే దిగొచ్చినా కూడా ఆ సంబంధం జరగబోయేది లేదని మనకంటే బాలాకి బాగానే తెలుసు. మెల్లగా మాట్లాడండి, తను నిద్రపోయి ఉండదు. ముందు కట్న కానుకల విషయాలు మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలి. ఆ తర్వాత మంచి ముహూర్తాలు చూసి పెట్టుకుందాం. నీ మాటలను బట్టి చూస్తుంటే ఈ పెళ్లి ఫిక్స్ అయిపోయినట్టుగానే ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మనకి ఏ కబురు రాలేదు. ఇది ఖచ్చితంగా సెట్ అవుతుందని నాకు అనిపిస్తోందండి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా బ్యాంకులో ఉన్న డబ్బుతో ఈ పెళ్లి జరపగలమా అనేదే నా డౌట్. హరి తప్పకుండా ఏర్పాటు చేస్తాడండి. వాడు చెయ్యొచ్చు, కానీ అంత డబ్బు పంపడం వాడి వల్ల అవుతుందా? కష్టమేమో. వాడక్కడికి వెళ్ళి కొద్ది రోజులే కదా అయింది. వచ్చే జీతంతో వాడి ఖర్చులు కూడా చూసుకోవాలి కదా. అలా అంటే ఎలా అండి? బాల పేరు మీద ఉన్న డబ్బు తీసుకునే కదా వాడు దుబాయ్ వెళ్ళాడు. ఇంకా బాలకి పెళ్ళైపోతే వాడికి బాధ్యతలు తీరతాయి కదండి. అలా మనం ఆశపడొచ్చు గాని హక్కుతో అడగలేం కదా. మా జీవితాల్ని కాపాడడానికి మీరేం చేశారు నాన్న అని అడిగితే చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. అన్నింటికీ హరి మీకు తోడుగా ఉండేవాడు కదా. ఒక్కోసారి అజయ్ అడిగినా కూడా హరి అడగడు కదండి. వాడికి కష్టాల గురించి తెలుసు. పిల్లలు వేసే ప్రశ్నకి సమాధానం చెప్పకుండా తల వంచుకుని ఉండాల్సిందే. ఒక తండ్రికి జరిగిన బాధాకరమైన విషయం. అలాంటి విషయాల గురించి ఆలోచించి మీరు బాధపడకండి. మీ కూతురు పెళ్ళే కదా. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరినైనా అడిగితే సాయం చేయరా? ఆ టైంలోని పాత జయచంద్రన్ అయితే ఎన్ని లక్షలైనా వాళ్ళు అప్పిచ్చేవారు. ఆ పరిస్థితుల్లో ఉండుంటే ఇప్పుడు మనం ఇలా కష్టపడుతూ ఉండేవాళ్ళమా? భిక్షం ఎత్తుకోవడం కంటే బాలా పెళ్లి జరపకుండా ఉండడమే మంచిది. ఏదేమైనా వాళ్ళు చెప్పాక చూద్దాం. ఆ తర్వాత కదా ఇదంతా.
గుడ్ మార్నింగ్ మ్యాన్. నీకు వేరే పనేం లేదా? తప్పకుండా ఉంది, కానీ ఈ మంచివాడిని ఉదయమే లేపి ఒకటి ఇద్దాం అనుకున్నాను. ఆ తర్వాతే అంతా. నా నిద్రపోయింది. సార్ నిద్ర ఎంతసేపు? క్లాక్ను చూసా ఒకళ్ళు పడుకోవడం లేవడం జరుగుతుంది. దానికంతా ఒక లెక్క ఉంది. తెలివి తక్కువలు 8 గంటలు, సోంబేరి 7 గంటలు, మామూలు మనిషి 6ంటికి, తెలివి గల వాళ్ళు 5. నువ్విందులో ఏ లిస్టులో వస్తావు? డైలీ ఒక 10 గంటలు పడుకుంటాను, కానీ నేను ఈ లిస్ట్ లో తప్పకుండా రాను. 10 గంటలు పడుకోవడానికి మీ నాన్నగారు అనుమతిస్తారా ఏంటి? యాక్చువల్గా ఆయన్ని వర్క్ ఆల్కహాలిక్ అంటారుగా. నాన్నకి నేను ఒకే కూతురైతే ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. అయినా కొన్నిసార్లు అమ్మ దగ్గర మంచి డ్రెస్ తీసుకుంటాను. బాగా ఎద్దులాగా పడుకొని నిద్రపోకూడదు. ఆకసద్ద వినిపించినా లెగవాలి, కోడి కూసే ముందే లెగవాలి. ఇంకా అమ్మాయిలకి మాత్రమే ఉన్న కొన్ని ప్రొహిబిషన్స్ అది బామ్మ నుండి వస్తుంది. అది ఏంటని నీకు చెప్పలేను. గోడతో మాట్లాడి పుణ్యం లేదని మీ అమ్మకి నాన్నకి తెలీదా? ఇప్పుడు చెప్పింది ఏదైనా నువ్వు పాటిస్తున్నావా? సొసైటీలో ఇలాంటి రూల్సే వేస్తారు. ధైర్యం ఉంటే పాటించరు, లేని వాళ్ళు వింటారు. చట్టాన్ని మీరడం ధైర్యం కాదు, మొండితనం. ఎస్, ఈ లోకల్లో కొంచెం మొండితనం కావాలిగా. ఆ, మొండితనం అబ్బాయిలకి మంచిది, అమ్మాయికి డేంజర్ అనే కదా ఈ నవ్వుకి అర్థం. లేదు లేదు, నేను ఏ అర్థంతోనూ నవ్వలేదు. నీ టీకి చాలా థ్యాంక్స్. పెళ్లి చేసుకుంటే ఇలాంటి మంచి విషయాలు జరుగుతాయి. మార్నింగ్ లేపడానికి మనుషులుంటారు, టీ ఇస్తారు. ఏంటి బాగోలేదా? హే, చాలా బాగుంది. కానీ ఈ టీతో నీ ఫెమినిస్టిక్ స్పీచ్ చాలా బోరుగా ఉంది. సరే, నేను నోరు మూసుకుంటాను. ఓకే, ఎంతసేపు ఉంటుంది ఈ మౌనవ్రతం? మనం మళ్ళీ కలిసేదాకా. ఏంటి ఓకేనా? ఇదిగోండి. ఏంటి ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నావు? అందరూ సంతోషంగా ఉన్నప్పుడు నేనెందుకు సంతోషంగా ఉండకూడదు? ఎంతైనా భర్త పిల్లలు సంతోషంగా ఉంటే నాకు సంతోషం. ఇక్కడ అందరూ అంటే ఎవరెవరు? అంతగా సంతోషపడే కార్యం ఏది నాకు కనిపించట్లేదే. కనిపించాలంటే కళ్ళు తెరుచుకొని చూడాలి. ఇప్పుడు జరిగేది చూడండి. ఉదయాన్నే టీ పెట్టగానే నా చేతిలో నుండి లాక్కి వెళ్ళిపోయింది. సూరజ్కి ఇవ్వడానికి అప్పటి నుండి వినిపిస్తోంది నవ్వుల శబ్దం. చిన్నవాళ్లే కదే, వాళ్ళకి చిన్న విషయాలే చాలు వాళ్ళు సంతోషపడటానికి. మన కొడుకు నవ్వడం చూసి ఎన్ని రోజులైందండి. బాలతో పెళ్లి ఆగిపోయిన దగ్గర నుండి వాడి మొహంలో నవ్వే లేదు. ఆ విషయం గురించి ఇకపైన మాట్లాడొద్దే, అది అయిపోయిన చాప్టర్. సూరజ్ కూడా అలాగే అనుకుంటున్నాడు. మళ్ళీ మనం దాన్ని గుర్తు చేయొద్దు. అది మర్చిపోవడం మన వల్ల అవుతుంది. మర్చిపోయాడని మనం అనుకోవచ్చు. సూరజ్ వల్ల అవుతుందా? జరుగుతుంది. అయిపోయిన దానికి బదులుగా శ్వేత లాంటి ఒక అల్లరి చేసే అమ్మాయిని చూసి సూరజ్ ముందలు నిలబెడితే వాడు జరిగిందంతా మర్చిపోతాడే. యంగ్స్టర్స్ మనస్తత్వం అంతే కదే. అది బయటైనా సరే లోపలైనా సరే గాయాలు త్వరగా ఆరిపోతాయి. అలా జరిగితే చాలండి నాకు. పిల్లల మొహం వాడిపోతే ఏ తల్లిని ఓర్చుకోగలదు? అయితే తండ్రి ఓర్చుకోగలడా? కొడుకు ఇష్టానికి విరుద్ధంగా నేను వాణ్ణి బలవంతం పెట్టానని నువ్వు అనుకోనుండొచ్చు. కరెక్టే, కానీ అదంతా మన కొడుకు మంచి కోసమే కదే. ఒకే రోజులో ఆ జయచంద్ర పరిస్థితి ఏంటో అర్థమైంది. అంటే ఆర్థిక పరిస్థితి కాదు, అతని గుణమేంటి, సాంప్రదాయం, మర్యాద అన్నీ చాలా దిగజారిపోయి ఉన్నాయి. అటువంటి ఒక కుటుంబంతో మన కొడుకుని కలిపి చూడటం నా వల్ల కాలేది శారద. అదే నిజం. నేను స్వార్థంగా ఉన్నాను అంటే అది కూడా నిజమే. కొంచెమైనా స్వార్థం లేకపోతే ఈ లోకంలో బ్రతకలేం. నువ్వు ఆలోచించి చూడు. ఆస్తి సంపాదన లేని ఒక కుటుంబం, ఒక అబ్బాయి ఏదో పొరుగురులో కొంచెం జీతానికి పనిచేస్తున్నాడు. ఆ చిన్నోడు ఇంకా చదువుతూనే ఉన్నాడు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బు అవసరమైనప్పుడల్లా వాళ్ళు మన అబ్బాయినే అడుగుతారు.
అలాగా 2 కుటుంబాలను చూసుకోవాల్సిన అవసరం మన అబ్బాయికి ఎందుకు? ఒక 2-3 రోజులైనా ఆ అమ్మాయిని ఉండమని చెప్పు. వాడికి నచ్చిన ఫ్రెండు తోడుందనుకో, సూరజ్ మనసు మారుతుంది. అతని ఫోటో చూస్తే వయసు కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది కదా. జుట్టు తక్కువగా ఉన్నందువల్ల అలా అనిపిస్తోంది. బాల కంటే 6 సంవత్సరాలే పెద్దవాడు. అంత తేడా ఉంటే మంచిదే. నాకు మీ నాన్నకి 5 ఏళ్ళు తేడా ఉంది తెలుసా? కానీ అది పెద్ద తేడాలో లేదు. నువ్వు వేణుగోపాల్ని నేరుగా చూడలేదు అందుకే. అయినా మగాళ్ళకి అందం కంటే ఆరోగ్యమే ముఖ్యం. అందంగా ఉంటే పొయ్యి వెలుగుతుందా? నాకైతే ఈ కుటుంబం మనకి సెట్ అవుతుంది అనిపిస్తుంది. సొంతిల్లు, సంపాదన ఉంది, అదే ఎక్కువ. కట్నం గురించి మాట్లాడారా? అంతా సెట్ అయిన తర్వాత దానివల్ల మాత్రం చెడిపోకూడదు. ఆ అబ్బాయి ఇప్పుడే కదా చూసి వెళ్ళాడు. వాళ్ళకి నచ్చిందో లేదో ఇంకా చెప్పలేదు. నాన్నకి ఫోన్ చేస్తానన్నారు. ఎలాగైనా ఈ పెళ్లి చేసేయండి. ముందు చూసిన సంబంధం సెట్ అవ్వలేదని ఊరంతా మాట్లాడుతుంది. ఇంకా అక్క కూడా ఇక్కడ ఉంటూ కరెక్ట్ కాదు కదా. పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఇంట్లో ఉంటే రేపు హరియాణికి పెళ్లి జరుగుతుందా? ఇంకా ఆ తర్వాత నాకు మంచి కుటుంబం నుంచి సంబంధం వస్తుందా? బాలా, నువ్వు రామ్మా, భోంచేదుడు. వద్దు, నాకు కడుపు నిండిపోయింది. నువ్వు తినేసి వెళ్ళు బాలా. ఎందుకమ్మా? అది కూడా లెక్కల పుస్తకంలో రాసుకోవడానికా? ఇప్పుడిప్పుడే కదా ఒక్కొక్కరి గురించి తెలుస్తోంది. మీ జీవితాల్లో నేను అడ్డుగా ఉండనమ్మా. వాడు చెప్పిన దానికి అర్థం ఇదా బాలా? పెళ్ళి వద్దని నువ్వు ఒంటికాల మీద నిలబడితే హరి తన పెళ్లి గురించి ఆలోచిస్తాడా? అయితే నన్ను పంపించేయాలి. నువ్వు వాళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పాలని ప్రయత్నించినా వాళ్ళు చెప్పిన దాంట్లో అర్థం ఒక్కటే. బాల ఈ ఇంట్లో ఒక భారం, తనని వదిలించుకోండి అంటున్నారు. ఎందుకింత కోపం చూపిస్తున్నావు నువ్వు? అందరూ నా మీద కోపం చూపిస్తే నేను పెళ్లి కొప్పుకుంటాననుకుంటున్నారా? ఆ అమ్మాయిలకి ఒక వయసు వచ్చే లోపల పెళ్లి చేసేయాలి. లేదంటే వాళ్ళ ఇష్టానికి నడుచుకుంటారనేది నిజమే. నాకు తెలిసి పెళ్లి అనేది తొందరపడే విషయం కాదు. అయితే ఈ పెళ్ళి వద్దా? నీలాగే నేను కూడా ఒక మనిషినే అజయ్. ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు. మీరు తీసుకున్న నిర్ణయాలేవి అసలు జరగపోయేది లేదు. తెలిసిన విషయమే కదా. ఇంకా ఎందుకు మొండి పట్టు? ఇలా చూడండి, మీరిద్దరు గొడవ పడక్కర్లేదు. నేను బాలకతో ఇంక ఏమి గొడవ పెట్టుకోను. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే అతి త్వరలోనే పెళ్లికి సిద్ధమవ్వండి. లేదు, అందరినీ ఎదిరించి మీ ఇష్టానికి మీరు నడుచుకుంటారంటే అది ఈ ఇంట్లో జరగదు. అందుకు నానా హరి అన్న ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు ఒప్పుకోని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అదే మీకు మంచిది. ఆహా, హలో. సీరియస్ గా చదువుతున్నావా? పోస్ట్ పేజ్ మాత్రం. అదే, మన ఇద్దరం ఒకే కేసే. నేను చదివేది ఫిలిం పేజ్ మాత్రమే. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే వాట్సాప్ కాలం మాత్రమే. నేను 2-3 కన్నడ ఫిల్మ్స్ చూశాను. గాసిప్ రాసేంత గొప్ప స్టార్లు అక్కడ ఉన్నట్లు నాకు అనిపించట్లా. అలాంటి ఫిలిమ్స్ ఎవరు చూస్తారు? బెంగళూరులో ఎక్కువ తమిళ్, హిందీ సినిమాలు మాత్రమే ఉంటాయి. పేపర్లో కూడా బాలీవుడ్ స్టార్స్ గాసిప్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో ఫిలిం పేజీ లేదా? సండేనే ఉంటుంది. అది కూడా కొత్త సినిమాల గురించి మాత్రమే ఉంటుంది. గాసిప్స్ ఏ ఉండవు. ఇంకా
ఇంకా అక్కడ ఒక ఫిల్మ్ మ్యాగజైన్ ఉంది, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క స్టార్స్ జీవితంలో జరిగిన రహస్యాలు బయటికి చెప్తారు. అదే హాట్ న్యూస్. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి దాని గురించి డిస్కస్ చేస్తాం. నువ్వు ఎంబీఏ పాస్ అయ్యావని చెప్పింది నిజమే కదా? అందులో డౌట్ ఏంటి? లేదు, గాసిప్స్ వెనక పరిగెత్తే నీకు చదువుకోవడానికి టైం ఉందా లేదా అని డౌట్. ఓ అలాగా? నువ్వు పెద్ద జెంటల్మెన్ లాగా యాక్ట్ చేయకు. అమ్మాయిల కంటే అబ్బాయిలే గాసిప్స్ ఎక్కువగా చదువుతారు. అంటే ఇంతవరకు నువ్వు మంచోళ్ళని చూడలేదని అర్థం. నువ్వు ఓ పని చెయ్యి, ఇక్కడ కొన్ని రోజులు స్టే చెయ్యి. ఒక నిజమైన జెంటిల్మెన్ని చూసే ఛాన్స్ అప్పుడైనా దొరుకుతుంది. మీరేనే ఆ జెంటల్మెన్. ఏయ్, నన్ను కొంచెం చదవనిస్తావా? నాకేమండి, నేనే చదువుతాను. నీకు కావలసిన గాసిప్స్ ఇందులో లేవని చెప్పాను కదా. మీరు బోర్గా చేస్తున్నారు. ఇవ్వండి. ఏమండి? మ్. మంచి జంట కదండి, సీతారాముల్లాగా. భార్యాభర్తలు దేవుళ్ళలాగా ఉన్నారనుకో, అది బాగుండదు శారద. వాళ్ళు మనుషుల్లాగే ఉండాలి. ఆడుతూ పాడుతూ ఏడుస్తూ నవ్వుతూ మనుషుల్లాగే బ్రతకాలి. అప్పుడే వాళ్ళు మంచి భార్యాభర్తలని మనం చెప్పగలం. నేను చెప్పిన దానికి అర్థమదా? మంచి జంటలా కనిపిస్తున్నారు. ఎవ్వరిని తప్పు చెప్పలేం కదా. హైట్, వెయిట్, కలరు అదంతా కరెక్ట్గానే ఉంది, కానీ అది మాత్రం సరిపోదు కదా. కనిపించేది మాత్రమే కాదండి, ఏ విషయంలో తక్కువ చెప్పండి. చదువు, డబ్బు కూడా ఉంది, మంచి కుటుంబం, ఏ విధంగా చూసినా సరిపోతారు కదండి. మీ తమ్ముడు 2-3 రిసార్ట్లు కట్టిన తర్వాత ఈ సంబంధం సరిపోదనుకుంటే ఏం చేస్తాం? వాడి కూతురికి ఐఏఎస్ అల్లుడే కరెక్ట్ అనుకొని వాడనుకున్నాడంటే మనమేం చేయగలం? షో చూపించుకోవడానికి అలాంటి సంబంధాలు వెతికేవాడు కదా నా తమ్ముడు. వాడు ఐఏఎస్ ఐపీఎస్ కాకపోవచ్చు, కానీ వాడు ఎక్కడికి వెళ్ళా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటువంటి ఆటలు నవ్వులంతా నువ్వు నమ్మక. ఈ కాలపు పిల్లలు ఇలాగే అందరితో కలిసిమెలిసి ఉంటుంటారు. ఇదేం ఊరికే కాదండి, చూస్తే కనపడుతుందిగా. మనం కూడా ఆ వయసు దాటే కదా వచ్చాం. అలాగైతే నువ్వు కూడా ఆ వయసులో చూసిన వాళ్ళందరితో ఇలాగే మాట్లాడుతూ ఉండేదానివి, అంతే కదా? అరే భగవంతుడా, ఇదంతా నాకు తెలియకుండా పోయిందే. నేనెప్పుడు మాట్లాడానండి? ఎవరితోనైనా మాట్లాడానని తెలిస్తే చాలు ఆ రోజు నాకు ఇంట్లో దెబ్బలే. ఆ రోజుల్లో మమ్మల్ని అలాగే పెంచారు. అంత కాకపోయినా నువ్వు కూడా స్ట్రిక్ట్ గానే ఉండొచ్చు. వీళ్ళని అంత ఫ్రీగా ఏమీ వదలక్కర్లేదు. అమ్మా, నేను వెళ్ళొస్తా. బాలా, ఇక ఉద్యోగానికి రానని స్కూల్ నుంచి వచ్చేటప్పుడే చెప్పేశరా? ఏమిటి నాన్న? ఇక ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదంటున్నాను. ఎందుకని? నేనెందుకు ఉద్యోగం వదిలేయాలి? ప్రైవేట్ స్కూల్ కాబట్టే నేను నిన్ను ఉద్యోగం చేయమన్నాను. ప్రైవేట్ స్కూల్ కాబట్టే ఉద్యోగం వదిలేసినా పెద్ద నష్టం ఉండదు. అందుకే ఈ ఉద్యోగం వదిలేసేంత సమస్య ఏం వచ్చింది? వేణుగోపాల్కి నువ్వు నచ్చావు. ఇక జాతకాలు కలిస్తే చాలు. అందుకనే రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. నీ పెళ్ళయిన తర్వాత ఉద్యోగానికి వెళ్లాలా వద్దనేది నీ భర్త ఇష్టం కదా.
ఇప్పుడు ఈ పెళ్లి విషయం ఇంత దూరం వచ్చినాక కూడా నా దగ్గర మీ నాన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏ ఎవరికి తెలియకుండా రహస్యం పెళ్లి చేస్తున్నారా? అంతా కుదిరిన తర్వాత చెప్దాం అనుకోనుంటారు. అది చాలా ఇలాగేనా? నేను మీ ఇంట్లో అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాను. నా పనులు ఎన్నున్నా సరే అన్నీ పక్కన పెట్టి ఏ సమస్య వచ్చినా నేను అక్కడికి వెళ్ళి నుంచున్నానే. హ, ఇక నుండి మూడో మనిషిలాగా వచ్చి నుంచోవాలనుకుంటే మీ ఇష్టం. మీరు కోపడకండి. నాన్న మిమ్మల్ని అడగకుండా ఏ విషయం నిర్ణయం తీసుకోరు. నా దగ్గర అడగటానికి ఏముంది? పెళ్ళి బాలాకి, ముందు వెళ్ళి అడగాల్సింది తన్ని. తన నిర్ణయం ఏముంది? వేణుగోపాల్ చాలా మంచి మనిషి, ఉద్యోగం కూడా ఉంది, అతనికి సొంత ఇల్లు కూడా ఉంది. తనకి సంబంధించినంత వరకు ఇదొక మంచి సంబంధమే. జయ, తను నీ సొంత చెల్లే కదా, తనకి ఈ పెళ్లి ఇష్టమా అని ఎవరైనా అడిగారు అసలు?